హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2017లో రిలీజ్ అయిన మాన్స్టర్ మేహామ్ అనే ఒక చైనీస్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. ఒక ఫ్యామిలీ వాళ్ళ వెకేషన్ ని స్పెండ్ చేద్దామని చెప్పి ఒక రిసార్ట్ కి వెళ్ళింటారు. బట్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయనట్టు కొన్ని ఏలియన్ క్రియేచర్స్ వచ్చి వాళ్ళందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ ఏలియన్ క్రియేచర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, వీళ్ళని ఎందుకు అటాక్ చేస్తున్నాయి, లాస్ట్ కి వాటి నుంచి వాళ్ళందరూ తప్పించుకున్నారా లేదా అనే విషయాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి చెప్పిన మూవీనే మాన్స్టర్ మేహామ్. ఓపెనింగ్ స్పేస్ లో నుంచి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమి మీద వచ్చి పడుతున్నట్టు చూపించి ఇక్కడ సార్ మూవీ టైటిల్ మాన్స్టర్ మేహామ్ అని. ఆ తర్వాత ఒక ఫ్యామిలీని చూసుకుంటే వీళ్ళే అనమాట మన మూవీలో మెయిన్ క్యారెక్టర్స్. అందులోనూ ఈ అమ్మాయి ఉంది కదా, తను ఇంకా మెయిన్ అనమాట. ఆ అమ్మాయి పేరు మోమో. వీళ్ళిద్దరు తన పేరెంట్స్ అనమాట. అందులోనూ వాళ్ళ అమ్మ లాయర్ కాబట్టి ఎప్పుడు కొంచెం బిజీగానే ఉంటుంది. ఇప్పుడు కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఏదో ఒక కేసుని కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. బట్ ఆ విషయం మన మోమోకి అస్సలు నచ్చదనమాట. అలా వెళ్తాంటే టక్కన్ బ్రేక్ అయ్యేసరికి ఏమైందని చెప్పి పరిగెత్తా బయటికి వచ్చి చూస్తే తెలియక ఒక కుందేల్ని ఎక్కిచ్చేసి చంపేసి ఉంటుంది. మామూలుగా మనమైతే ఏం చేస్తామో, అయ్యో తెలియక చంపేసినామని చెప్పి దాన్ని ఎత్తుకెళ్ళి పూడ్చి పెట్టడమో లేకుంటే సైడ్ లో పెట్టడమో చేస్తాం కదా. కానీ ఇప్పుడు చూస్తాండి చైనా వాళ్ళ మూవీ కాబట్టి మాక్సిమం ఏం చేస్తారు చెప్పండి, కవర్ లో పార్సల్ కట్టేసి కార్ లో పెట్టేస్తారా. ఎందుకురా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వండుకొని తినేకంట. మీకు దండం రా నాయన. కానీ మన మోమో మాత్రం కొంచెం ఎంబారస్డ్ గా ఫీల్ అయ్యి కొంచెం చిరాగ్గానే వెళ్తుంది. బట్ వాళ్ళు అలా వెళ్ళేటప్పుడు ఆ పొదల్లో నుంచి ఏదో దాక్కుని వాళ్ళనే చూస్తున్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి ఇద్దరు లైన్ మ్యాన్స్ ని చూసుకుంటే ఊర్లో సెల్ ఫోన్ సిగ్నలే రాలేదంట. సో ఏమైందో కనుక్కుందామని చెప్పి కొండలపైకి వచ్చింటారు. వచ్చి చూస్తేనే వాళ్ళకే తెలుస్తుంది నిన్న పడిన ఆస్ట్రాయిడ్ వల్ల ఆ టవరే కుప్ప కూలిపోయింటుంది. బట్ ఎలా పడిపోయిందో వాళ్ళకి తెలియదు కదా. సో ఏమైందో కనుక్కుందామని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు చూపించి మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే మనోళ్ళు ఎట్లా అట్లా తిరిగి లాస్ట్ గా రిసార్ట్ కి వచ్చి రీచ్ అయిపోతారు. మనోళ్ళు రాగానే మనోళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాడు కదా. ఆయన మన మోమోకి అంకుల్ అనమాట. ఆయన ఈ రిసార్ట్ లోనే పనిచేస్తున్నాడు కాబోలు. అందుకే మనోళ్ళని పిలుచుకొని లగేజ్ అన్నిటిని లోపలికి పంపిస్తుంటాడు. ఇంకా వాళ్ళు కూడా లోపలికి వెళ్తాంటే ఆపోజిట్ లో కపుల్ గా వస్తున్నారు కదా. వాడి రిసార్ట్ ఓనర్ కే కొడుకు అనమాట. సో ఆబ్వియస్లీ కొంచెం పెత్తనం చలాయిస్తూనే ఉంటాడు. అలానే అంకుల్ని చూసి, అంకుల్ మేము ఇలా అడవి మధ్యలోకి వెళ్తాము, మీ దగ్గర షార్ట్ గన్ ఇవ్వగలరా, కొంచెం ప్రొటెక్షన్ కోసం అని చెప్పి తన ముందర కొంచెం బిల్డప్ కొడదామని చెప్పి అడిగేసరికి ఆయనకు అర్థమైపోతుంది వీడు ఎందుకు అడుగుతున్నాడో. సో చూడండి బాబు, మనుషులకి హాని కలిగించేంత మృగాలైతే మన అడవిలో లేదు. కావాలంటే రేపు రండి, మనం ఇద్దరం వెళ్ళి 2 పిట్టల్ని కొట్టుకోద్దామని చెప్పి తన ముందర ఇండైరెక్ట్ గా గాలి తీయేసరికి వాడు గమ్మున వెళ్ళిపోతాడు. అట్లే ఈ పక్క ఆస్ట్రాయిడ్ పడిన ప్లేస్ లో చూసుకుంటే ఇంత పెద్ద సైజ్ లో ఏదో ఒక గుడ్డు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్సో టక్ అని చెప్పి ఏదో ఒక క్రియేచర్ వెళ్ళినట్టు చూపించి లైన్ మ్యాన్ ని చూసుకుంటే అసలు టవర్ కి ఏమైంది అని చెప్పి వాళ్ళు వెతుకుతా వెళ్తుంటారు. అలా వెళ్తా ఉంటే ఒక్కసారిగా ఏదో ఒక క్రియేచర్ వచ్చి ఒకని అటాక్ చేసేసరికి దాన్ని చూసి భయపడిపోయిన వాడు పరిగెత్తా వెళ్తా అంటే వాడిని కూడా ఫాలో చేసుకుని వచ్చి లాస్ట్ కి వాడిని కూడా లాక్కెళ్ళిపోయినట్టు చూపిస్తారు. ఇంకా ఈ పక్క వీళ్ళని చూసుకుంటే వీళ్ళు ఆ రిసార్ట్ లోపలికే వచ్చేస్తుంటారు. పెద్దోళ్ళు వాళ్ళేదో మాట్లాడుకుంటే మోమో వెళ్ళి ఇంటర్నెట్ ఉందా లేదని చెక్ చేస్తే ఇంటర్నెట్ లేదనమాట. ఎందుకు అంకుల్ ఇంటర్నెట్ రావట్లేదు అని అడిగితే మామూలుగానే ఇక్కడ కొంచెం ఇంటర్నెట్ స్లోగా రేర్ గా వస్తుందమ్మా, బట్ ఎందుకో తెలియదు ఈ రోజుని చూసి మొబైల్ సిగ్నల్స్ కూడా రావట్లేదు. మేబీ టవర్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, అందుకే లైన్ మ్యాన్స్ కూడా వెళ్ళినారు అంటాడు. బట్ రిపేర్ చేసేందుకు వెళ్ళిన లైన్ మ్యాన్సే రిపేర్ అయిపోయినారని చెప్పి వీడికి ఎవడు చెప్తాడు. ఆ తర్వాత బయట చూసుకుంటే ఒక కపుల్ ని చూపిస్తారనమాట. వీళ్ళు కూడా ఈ మూవీకి ముఖ్యమైన వాళ్ళే. బట్ ఆ అమ్మాయి ఉంది కదా, తనకి ఈ ప్లేస్ లో ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదనమాట. అదే కాకుండా తనకు సిటీలో హాస్పిటల్లో జాబ్ వేరే దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అంటే వాడు ఏదో అంటున్నాడు. యాక్చువల్లీ వాడేదో కాంట్రాక్ట్ మీదుగానే ఈ ప్లేస్ కి వచ్చినట్టున్నాడు. అలాంటప్పుడు మధ్యలోనే వెళ్ళిపోతే ఎక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పోతారేమో అని చెప్పి వాడి బాధ. అందుకని చెప్పి తనకు నచ్చకపోయినా కూడా తన్ని బలవంతంగా ఇదే ప్లేస్ లో ఉండమని చెప్పడం తనకు కొంచెం బాధను కలిగిస్తుంది. ఇంకా మనోళ్ళకి ఒక మంచి రూమ్ ని చేసి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పి మాస్టర్ కీస్ ని కూడా చేతికిచ్చేసి ఇంకేమైనా ఎక్స్ట్రాగా కావాలంటే వాకి టాకీలో కమ్యూనికేట్ చేయండి, మొబైల్ సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఈ పక్క మోమోని చూసుకుంటే ఇంటర్నెట్ లేదు కదా. సో ఆబ్వియస్లీ చెట్లు పుట్లు అని చెప్పి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా చూసుకుంటా వెళ్తాంటే అప్పుడే వాడేవాడు సడన్ గా సైకోలాగా ముందరకు వచ్చి చేతిలో ఒక చనిపోయిన ర్యాబిట్ ని పెట్టుకుని దాని చర్మానంతా ఓల్ చేసి ముందరకు వస్తాంటే వాడేదో సైకో అనుకునేసి తను టక్కన కత్తెత్తి పెట్టుకునేస్తుంది. అయ్యో పాప నేనేం చేయను పాప అని చెప్పి మనోడు ఏదో చెప్పేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ అంతలోపే తను తెలియక మనోడికే టాటూ వేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ వీడే మన మూవీకి హీరో అనమాట. వాడికే టాటూ వేసింది. ఇంకా నైట్ కూడా అయ్యేసరికి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. జనాలందరూ వచ్చి ఆ క్రాకర్స్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటే దూరంలో ఏదో ఒక క్రియేచర్ వాళ్ళందరినీ ఉరిమి చూస్తూ ఉంటుంది. అదే టైంకి మన హీరో కూడా రూమ్ కి వచ్చేసరికి చెయ్యికి ఏమైంది అని చెప్పి అంకుల్ అడిగితే ఏం లేదు ఒక చిన్న గాయమని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ మనోడు కూడా ఇదే రిసార్ట్ లోనే పనిచేస్తాడనమాట. ఆ తర్వాత మనోళ్ళని చూసుకుంటే ఈ రోజు మోమో బర్త్డే కాబోలు, అందుకే సెలబ్రేట్ చేసేందుకు కేక్ అంతా తెచ్చింటారు. చూడకపోతే
తన కోసమే ఈ రిసార్ట్ ని బుక్ చేసి తన కోసమే ఈ కేక్ అంతా తెప్పించి చెప్పేసి అంటారు. బట్ తనకి ఈ విషయాలు ఏది నచ్చదనమాట. బికాస్ వాళ్ళ అమ్మ 24/7 ఎప్పుడు వర్క్ 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 అని చెప్పి వర్క్ ప్రెషర్ లోనే ఉంటుందే తప్ప ఒక్కరోజు కూడా మన మోమోతో మొగమించి మాట్లాడుండదు. అలాంటప్పుడు సడన్ గా ఇంత ఖర్చు పెట్టి తనకు దగ్గర అయ్యేందుకు ట్రై చేసేసరికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి నాకు దగ్గర అవ్వకండి, నాకు దగ్గరుండి నాకు దగ్గర అవ్వండి అని చెప్పి కొంచెం పెద్ద మాటలు మాట్లాడేసరికి వాళ్ళ అమ్మకే కోపం వచ్చేసి ఒక్కడిస్తుందో లేదో తను కూడా గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం తన రూమ్ కి వచ్చేసి బోర్మని ఏడుస్తుంటే అప్పుడే తనకు ఆపోజిట్ హౌస్ లో ఆ ఓనర్ కొడుకు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కొంచెం క్లోజ్ గా ఉంటాంటే తను కూడా ఊరికే రికార్డ్ చేద్దామని చెప్పి రికార్డ్ చేస్తా ఉంటుంది. బట్ అప్పుడే కింద పొదల మధ్య ఏదో కదులుతున్నట్టు కనిపించేసరికి ఇప్పుడు దాన్ని రికార్డ్ చేస్తా ఉంటే టక్కన వాళ్ళ అమ్మ లైట్ ఆన్ చేసి లోపలికి వచ్చేస్తుంది. పాపం బర్త్డే రోజే కొట్టేసింది కదా, సో ఓదారుద్దామని చెప్పి పాలు తీసుకొచ్చింటే తను ఇంకా అదే కోపంలో ఉన్నట్టుంది. సో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ అట్లే ఈ పక్క వీళ్ళిద్దరిని చూసుకుంటే వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా ఉంటాంటే టక్కన అదేదో ఒక క్రియేచర్ వచ్చి ఆ అమ్మాయిని లాక్ వెళ్ళిపోతుంది. బట్ ఆ తుప్పాస్ గడు కనీసం కాపాడేందుకు కూడా ట్రై చేయకుండా వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఏమైందో ఏమో అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళన్న పరిగెత్తా పైకి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఉన్నట్టు గానీ ఆ క్రియేచర్ ఉన్నట్టు గానీ ఏ ఆనవాళ్ళు లేదనమాట. కానీ వాడు మాత్రం ఆ చెడ్డీతోనే మనోళ్ళ ఇంట్లో దూరేసరికి మన మోమో వాళ్ళనే ఒక బ్లాంకెట్ కప్పి ఏమైంది అడిగితే ఆ అమ్మాయిని ఒక మాన్స్టర్ లాక్ వెళ్ళిపోయింది అని చెప్పేసరికి లిటరలీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు నమ్మరనమాట. ఎందుకంటే అసలే వాడు సోదిగాడు, ఇప్పుడు వేరే తాగేసున్నాడు. సో అలాంటప్పుడు వాడు చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి వాళ్ళందరూ డౌట్ గా చూస్తుంటే అప్పుడే మన మోమో రికార్డ్ చేసిన వీడియోని చూపించేసరికి ఇప్పుడే వాళ్ళందరికీ ఒక భయమే స్టార్ట్ అవుతుంది. సో ఆ ఓనర్ కొడుకు వెంటనే ఇక్కడ ఉన్న అంకుల్ కి కాల్ చేసి ఆ అంకుల్ త్వరగా ఈ ప్లేస్ కి రండి, మీ దగ్గర ఉన్న షార్ట్ గన్ తీసుకురండి, ఇక్కడ ఒక మాన్స్టర్ ఉంది, అది మా అందరిని చంపేసేలా ఉంది అని చెప్పి ఆత్రాత్రంగా చెప్తాడు. బట్ ఆయన మాత్రం వీడి మాటలు ఏం పట్టించుకోడు అనమాట. సోదిగాడు దెయ్యాలు తిరిగే టైంలో ఫుల్ గా తాగేసి నా తల దొబ్బేస్తాడు అని చెప్పి ఆ చిరాకుతోనే ఆ గన్నును కూడా తీసుకుని వెళ్తాడు. మనోడు కూడా ఎందుకైనా మంచిది అని చెప్పి తోడుకు వెళ్దామని చెప్పి మనోడు వెనకాలే వెళ్తాడు. అందుకని ఆయన వచ్చేంత వరకు వీళ్ళందరూ ఇక్కడే సైలెంట్ గా చేతులు ముడుచుకొని ఉండలేరు కదా. సో నేను బయటికి వెళ్ళి మా చెల్లి ఎక్కడుందో ఎలా ఉందో వెతికేసి వస్తాను, మీరెవరన్నా వస్తారంటే ఒక్కరు కూడా రానంటున్నారు. అరే చా ఎవరికి గట్స్ లేదని చెప్పి ఆ కపుల్లో అమ్మాయి ఉంది కదా తను వస్తాను అని చెప్పేసరికి ఎక్కడ వాళ్ళందరి ముందర మానం పోతుందేమో అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ వస్తా అంటాడే గానీ ఆ అమ్మాయితో ఇంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాడు కదా ఓనర్ కొడుకు, వాడు మాత్రం లెగనంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ మాత్రమే ఆ రెసార్ట్ మొత్తం తిరిగి ఆ అమ్మాయి పేరు గట్టిగా పిలుస్తూ వెళ్తాంటే అప్పుడే ఒక ప్లేస్ లో డ్రాప్ గా బ్లడ్ పడేసరికి ఏందని చెప్పి అట్లే పైకి చూస్తే ధమ్ముని చెప్పి ఒక బాడీ పడుతుంది చూడండి. నిజంగా తను నరక వేదనను అనుభవించే చనిపోయింటుంది. బికాస్ తన బాడీ మొత్తం గీరేసినట్టు ఘాటేసినట్టు అని చెప్పి చూసేందుకే చాలా దారుణంగా ఉంటుంది. అట్లే ఈ పక్క అంకుల్ ని మన హీరోని చూసుకుంటే వాళ్ళిద్దరూ మనోళ్ళు ఉంటున్న ప్లేస్ కి వస్తున్నారు కదా. అలా వచ్చేటప్పుడు అంకుల్ పాట పాడాలంట. సో మనోడి చేతి గన్నిచ్చేసి నువ్వు వెళ్తా ఉండు, నీ వెనకాలే వచ్చేస్తా అని చెప్పి ఆయన సైడ్ వచ్చేస్తాడు. ఇంకా పాట అంతా పాడేసి బయటికి వస్తాంటే అప్పుడే ఆ పొదల్లో నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టు కనిపించేసరికి ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసినట్టు చూపిస్తారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే ఆ అంకుల్ ఉన్నాడు కదా, ఆయన గట్టిగా అరిచినట్టు మనోడికి సౌండ్ వినిపించేసరికి ఏమైందో ఏమని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఆయన అక్కడెక్కడ లేదనమాట. బట్ ఆ చెట్ల పైన ఆకుల పైన అంతా రక్తంగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఇక్కడ ఎంత పెద్ద పెంట జరుగుతుంది. మధ్యలో ఆ ఓనర్ గాడి కొడుకు జోకర్ గాడి కార్ గిస్ పైన రూమ్ లో ఉందంట, దాన్ని తీసుకురమ్మని చెప్పి చనిపోయింది కదా ఆ అమ్మాయి వాళ్ళ అన్న దగ్గర చెప్పేసరికి వాడికి పిచ్చెకేసి మొగం మీదే తిట్టేస్తాడు. అప్పుడే మన హీరో వచ్చేసరికి అవును అంకుల్ ఎక్కడని అడిగితే ఆయన వచ్చేదారిలో తప్పిపోయినాడు, కానీ వచ్చేదారంతా రక్తంగా ఉంది అని చెప్పేసరికి అంకుల్ కథ క్లోజ్ అయిపోయింది అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకునేస్తారు. అయితే ఇప్పుడేం చేయాలని అడిగితే ఇక్కడే ఉందామంటాడు. కానీ ఆ అమ్మాయి కూడా ఇంట్లోపలే ఉండింది కదా, అయినా కూడా ఆ క్రియేచర్ వచ్చి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఉండడం కూడా అంత సేఫ్ కాదు అంటే మనం ఎందుకు భయపడాలా, మన దగ్గరే గన్ ఉంది కదా అంటే రే జోకర్ ఉండేదే 2 బుల్లెట్స్ రా అంటాడు. అది వినేసి వాళ్ళు ఇంకా భయపడిపోతారు. బట్ లాస్ట్ కి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ క్రియేచర్స్ వచ్చి మనల్ని అటాక్ చేస్తుంది, చూడపోతే అది మరీ అంత భారీ సైజ్ లో ఉన్నట్టు లేదు. సో మనమందరం ఎప్పుడు కలిసికట్టుగానే ఉందామంటుంది. బట్ సడన్ గా క్రియేచర్ వచ్చేస్తే కనీసం దాన్ని ఎదుర్కొనేందుకన్నా మన వాళ్ళ దగ్గర వెపన్స్ కర్రో ఏదో ఉండాలి కదా. సో నేను దాన్ని తెచ్చేందుకు వెళ్తా అని చెప్పి మన హీరో చెప్పేసరికి వాడికి తోడుగా జోకర్ గాడు అలాగే చనిపోయింది కదా అమ్మాయి వాళ్ళన్న కూడా తోడుగా వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందామని చెప్పి మోమో మిద్దు పైకి వచ్చి ఆ కిటికీని ఓపెన్ చేసి చూస్తాంటే వాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఆయన ఒక కర్ర ఎత్తుకుని వాళ్ళకు తోడుగా వెళ్తాంటాడు. అలా వెళ్తాంటే హీరోకి ఏదో రూమ్ కనిపించేసరికి లోపల ఏమైనా ఉండొచ్చు అని చెప్పి వాడు గ్లాస్ అంతా పగల కొట్టుకుని వాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ జోకర్ గాడు ఉన్నాడు కదా, వాడి చేతికి గన్ వచ్చినట్టుంది. సో వాడు ఆ గన్ ఎత్తుకుని ఆ పక్క ఈ పక్కన చూసుకుని నిదానంగా వెళ్తాంటే వెనకాలే ఆ అమ్మాయి వాళ్ళ అన్న కట్టితోనే కొట్టి చంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తాంటే ఏదో సౌండ్ వచ్చేసరికి టప్పుని కాల్ చేస్తాడు. ఆ సౌండ్ విన్న మన హీరో పరిగెత్తా వచ్చి వాడిని ఎందుకు షూట్ చేసినావంటే ఏదో క్రియేచర్ వచ్చింది అనుకున్నాను, బట్ వాడేమో నన్ను చంపేందుకు ట్రై చేసినాడు, ఎందుకు రానంటే నీ వల్లే నా చెల్లి చనిపోయింది అని చెప్పి వాడు అట్లే చనిపోతాడు. ఈ పక్క వీళ్ళని చూసుకుంటే సడన్ గా కరెంట్ వెళ్ళిపోయేసరికి ఒక్కొక్కరు ఒక్కో మూలకి వెళ్ళి దాక్కునేస్తారు. బట్ బయట చూసుకుంటే సడన్ గా క్రియేచర్ వెళ్ళినట్టు చూపిస్తారు. బట్ అది వెళ్ళిన విత్ ఇన్ మినిట్స్ కే పై నుంచి ఏదో భారీ
భారీ సౌండ్ వచ్చేసరికి కొంపదీసేది పైకి ఏమైనా వచ్చేసిందా అంటే ఛాన్సే లేదు, అన్ని విండోస్ ని క్లోజ్ చేయడం కదా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. కానీ ఈ మోమో పిల్ల పైకి వెళ్ళినప్పుడు ఒక విండోని ఓపెన్ చేసే వచ్చేసింది కదా, దాని నుంచి ఆ క్రియేచర్ లోపలికి వచ్చేసి ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి కూడా చెప్పేసరికి ఇంకెక్కడే ఉంటే అది మనల్ని కూడా వేటాడేస్తుందని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరూ పరిగెత్తా బయటికి వచ్చేసి ఆ వాటర్ పైన ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంటుందన్నమాట, దాన్ని క్రాస్ చేసుకుని పరిగెత్తా వస్తుంటే టక్కున ఒక క్రియేచర్ వచ్చి మోమోని దొబ్బేస్తుందో లేదో వెంటనే వాళ్ళ అమ్మ కూడా దూకేస్తుంది. తను ఎట్లో కష్టపడి తను మునిగిపోతున్నా కూడా మోమోని తేలేలా చేసి తన్ని పైకి పంపించేస్తుంది. ఇంకా తను కూడా వెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే కింద వాటర్ లో ఆల్రెడీ ఒక క్రియేచర్ ఉన్నట్టుంది. ఆ క్రియేచర్ వచ్చి వాళ్ళ అమ్మనే వాళ్ళందరి ముందర లాక్కెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మను కోల్పోవడమే ఒక లాస్ అనుకుంటే మధ్యలో జోకర్ గాడు ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ కార్ కీస్ ని తెచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఆ షార్ట్ గన్ కూడా దొరికేసరికి వెంటనే కార్ ఎక్కేసి వాడు పాటికి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ ఆ క్రియేచర్స్ వచ్చేస్తాయో, ఎక్కడ మనోళ్ళు చేసి చేసుకుని వచ్చేస్తారేమో అని చెప్పి స్పీడ్ గా డ్రైవ్ చేసుకుని వెళ్తాంటే ఆ వర్షానికి ఆ కొండల మధ్య కట్టవలేక సైడ్ గుద్దేసి అంత హైట్ నుంచి కార్ కింద పడి ఢమ్మని చెప్పి పేలిపోతుంది. చచ్చిపోయినాడేమో అనుకుంటే వీడికి ఎక్కడో మసాలా వడ సైజ్ లో అదృష్టపు మచ్చి ఉన్నట్టుంది. అందుకే లాస్ట్ సెకండ్ లో కార్ నుంచే దూకేసుంటాడు. అది కూడా షార్ట్ గన్ తీసుకునే దూకేసుంటాడు. ఈ పక్క వీళ్ళని చూసుకుంటే ఆల్రెడీ ఇంట్లో ఒక క్రియేచర్ ఉంది కదా, దానికి భయపడి వీళ్ళు పరిగెత్తా వెళ్తా అంటే అప్పుడే పైన ఇంకొక క్రియేచర్ కనిపించేసరికి వెంటనే వాళ్ళందరూ దాక్కునేస్తారు. అది కూడా ఆ పక్క ఈ పక్కన చూస్తుంది. మనోళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి అది అక్కడి నుంచి వెళ్ళిపోతుందో లేదో వెంటనే మనోళ్ళు కూడా దాని కంట పడకూడదు అని చెప్పి వెళ్తాంటే అప్పుడే ఒక ఎమర్జెన్సీ వార్డ్ కనిపించేసరికి దాని లోపల దూరేస్తారు. అప్పుడే ఆ క్రియేచర్ మోమోని వాటర్ లో తోసేసినప్పుడు లైట్ గా గీరేసి ఉంటుందన్నమాట. దాన్ని తలుచుకుని మోమో బాధపడతాంటే ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా, తను హాస్పిటల్లో నర్సే కాబట్టి తనే ఫస్ట్ ఎయిడ్ చేసి కూర్చోబెడుతుంది. అప్పుడే మోమో వాళ్ళ నాన్న కార్ కీస్ చూపించి నా కార్ బయటే ఉంది, వెంటనే మనం అందరం ఇక్కడ నుంచి తప్పించుకునేద్దాం పదండి అంటే మన హీరోనే వద్దు అని చెప్పి ఆపి, ఇలాంటి టైంలో బయటికి వెళ్తే ఖచ్చితంగా పట్టుబడిపోతాం, అదే కాకుండా వర్షం పడే రాత్రిలో ట్రావెల్ చేయడం అస్సలు మంచిది కాదు, సో మార్నింగ్ వరకు వెయిట్ చేద్దామని చెప్పేసరికి వాళ్ళందరూ మార్నింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాతే బయటికే వస్తారు. ఇంకా నిదానంగా వెళ్తాంటే ముందరే కార్ ఉండేసరికి వెళ్ళిపోదామని చెప్పి చూస్తుంటే అప్పుడే ఆ క్రియేచర్ ముందరకు వచ్చేసరికి ఇప్పుడే వాళ్ళే ఆ క్రియేచర్ ని క్లియర్ గా చూసారు. అందుకని చెప్పి దాన్నే చూసా ఉండలేరు కదా, సో దాని నుంచి పారిపోతాంటే అది ఒక్కసారిగా మనోళ్ళ దగ్గరికి వచ్చి మన మోమో కాలు పట్టే లాగేసరికి తను దమ్ముని చెప్పి కింద పడిపోతుందో లేదో కోపం వచ్చిన వాని హీరో ఒక చేరెత్తి దాని మీద కొట్టేసి పరిగెత్తా వెళ్ళిపోయేసరికి అది కూడా వాడి వెనకాలే వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్ లో మిగతా వాళ్ళు కూడా కింద దూకేసి మన మోమోని పిలుచుకుని ఫాస్ట్ గా వెళ్తాంటారు. ఆ ప్లేస్ చూడడానికి ఏదో సీవేజ్ లా ఉంటుంది, అయినా కూడా వెళ్తాంటే వెనకాలే ఆ క్రియేచర్ పరిగెత్తా వచ్చేసరికి వాళ్ళు కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఒక గేట్ దగ్గరికి వచ్చేసి ఉంటారు, బట్ ఆ గేట్ లాక్ లో ఉంటుంది. దొరికితే చింపి చెండాడేస్తుందని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. సో ఎట్లో కష్టపడి దాన్ని ఓపెన్ చేసి కరెక్ట్ గా లాస్ట్ మినిట్ లో దాన్ని క్లోజ్ చేసేసరికి అప్పటికి ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడి చైనే కొరికేసి ఉంటుంది. ఎట్లో అక్కడ నుంచి తప్పించుకుని ఒక గొడౌన్ లోపలికి వచ్చేసి ఉంటారు. అందులోనూ ఆ బాయ్ ఫ్రెండ్ గాడికి గొడౌన్ గురించి కొంచెం బాగా తెలిసినట్టుంది. సో ఇలా వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళందరినీ పిలిచికెళ్తాంటే అప్పుడే ఆ క్రియేచర్ లోపలికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోతారు. అది కూడా నిదానంగా వాళ్ళందరినీ వెతుక్కుంటా వెళ్తాంటే కిందే మన మోమో ఉండేసరికి తన కథ కూడా అయిపోతుందేమో అని చూసంటే కరెక్ట్ టైం కి వాళ్ళ నాన్న కావాలనే సౌండ్ చేసి దాన్ని డిస్ట్రాక్ట్ చేసేసరికి ఆ గ్యాప్ లో మోమో బతికిపోతుంది. బట్ వాయన వెనకాల వెళ్ళిపోయింది కదా, సో వాయన పరిగెత్తా వెళ్ళి కింద దాక్కునేసరికి అది కూడా ఎక్కడ వెళ్ళాడో అర్థం కాక చుట్టూ చూసంటే అప్పుడే ఈ కపుల్ ఉన్నారు కదా, వాళ్ళు బయట వచ్చేసరికి వాళ్ళ వెనకాల పడిపోతుంది. వాళ్ళు దాని నుంచి తప్పించుకునేందుకు ఆ పక్క ఏ పక్కని చెప్పి తనకలాడుతుంటే ఒక స్టేజ్ గా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి కథ అయిపోతుందేమో అనుకుంటాం. బట్ కరెక్ట్ టైం కి మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోనే దాన్ని కొట్టేసరికి దానికి ఏం చేసేదో అర్థం కాక చూసంటే మళ్ళీ ఆ సిలిండర్ తోనే కొట్టేసి పరిగెత్తేస్తాడు. అయినా కూడా మళ్ళీ మనోడి మీదకే వస్తుంటే మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఆ ప్లేస్ మొత్తం దాన్ని తిప్పిచ్చేసి లాస్ట్ గా గ్లాస్ మీద దూకేలా చేసేసరికి అది కూడా దూకుతుందో లేదో వెంటనే పరిగెత్తా వచ్చి కూర్చునేస్తాడు. ఆ తర్వాత ఆ లాకర్స్ మధ్య వెళ్తాంటే ఒక లాకర్ లో ఏమో ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఉంది, ఇంకొక లాకర్ లో ఏమో ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఉన్నాడు. బట్ దాని తోక తెలియక ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఉన్న లాకర్ మీద పడిపోయేసరికి ఆ డోర్ కూడా ఓపెన్ అయిపోతుందో లేదో ఎక్కడ ఆ అమ్మాయి ఇరుక్కుపోతుందేమో అని చెప్పి బాయ్ ఫ్రెండ్ గాడే వాంటెడ్ గా దాని మీద దూకేసరికి వాడి కథ ముగిసిపోతుంది. పాపం ఆ అమ్మాయి ముందరే ఆ క్రియేచర్ ఆ బాయ్ ఫ్రెండ్ గాని లాక్కెళ్లి తన కళ్ళ ముందరే కొరిగి తినేసరికి ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. వెంటనే తన్ని సైడ్ కి మోసుకొచ్చి కూర్చోపెట్టేసరికి అప్పుడే మన హీరో కీస్ ఇవ్వండి నేను వెళ్ళి కార్ ని తీసుకొస్తా అంటే వద్దు వద్దు నీకేమన్నా అయితే ఆ తర్వాత ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు, సో నేనే ఆ రిస్క్ ని తీసుకుంటా అని చెప్పి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోతాడు. ఆయన ఆ క్రియేచర్ కి నోటీస్ అవ్వకుండా నిదానంగా వెళ్తాంటే ముందరే కార్ ఉంటుంది, ఇంకా వెళ్ళిపోవచ్చు అనుకునే టైంకి మధ్యలో ఈ తుప్పాస్ గాడు ఉన్నాడు కదా జోక్కర్ గాడు, నేను వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఆ క్రియేచర్ కూడా తెలిసిపోతుందో లేదో వెంటనే పరిగెత్తా వచ్చేస్తుంది. ఎట్లా అది వచ్చేలోపే వాళ్ళ నాన్న కార్ ఎక్కేశాడు. బట్ అయినా
కూడా అది విండో నుంచి వచ్చేందుకు ట్రై చేస్తుంటే వెంటనే ఆయన కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్తాడో లేదో సైడ్ లో ఉన్న చెక్కల కింద తగిలేసి కింద పడిపోతుంది. అయినా కూడా పట్టు వదలగా వెనకాలే పరిగెత్తా వస్తుంటుంది. బట్ ఆ కార్ యొక్క స్పీడ్ ని అందుకోలేక సైడ్ వెళ్ళిపోయి అంత హైట్ నుంచి ఒక్కసారిగా కార్ మీదకే దూకేసరికి వానికి అర్థమైపోతుంది అది కార్ పైనే ఉంది అని. ఆయన కూడా కావాలనే ఫాస్ట్ గా వెళ్లి ఒక్క రైట్ కట్ చేసేసరికి ఆ కొండలకే తగిలి కింద పడిపోతుంది. అయినా కూడా వదిలి సావక మళ్ళీ పరిగెత్తా వచ్చి ఆ కార్ మీదకే ఎక్కేసి ఆ విండ్షీల్డ్ ని పగలగొట్టి ఆయన కడుపును కూడా గుచ్చేసరికి అప్పుడు ఆపేశాడు కార్ ని. అందుకని చెప్పి దాన్ని ఇలానే వదిలేసి అది మళ్ళీ మనోలకే ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకుని ఏమనుకున్నాడో ఏమో మన మోమో పక్క చూసి ఒక స్మైల్ ఇచ్చేసి ఫాస్ట్ గా దాని మీదకే డ్రైవ్ చేసుకుని వెళ్ళేసరికి అంత హైట్ నుంచి కింద పడేసరికి ఆ కారు పెళ్లిపోతుంది. దాంతో పాటు ఆ క్రియేచరు చనిపోతుంది. పాపం తన కళ్ళ ముందరే వాళ్ళ నాన్న చనిపోయేసరికి వీటన్నిటికీ కారణం నువ్వే అని చెప్పి ఆ జోకర్ గాని పట్టుకొని కొడతా అంటే మన హీరోనే తన సమాధాన పరుస్తాడు. ఆ తర్వాత హీరో దగ్గర ఉన్న కార్ ని రెడీ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తాంటే అలా వెళ్లే దారిలో ఒక మొబైల్ ఇస్తాడు. దాంట్లో మోమో వాళ్ళ నాన్న మాట్లాడతాడు. యాక్చువల్లీ వానికి ఇలా ఏదోటి జరుగుతుందని చెప్పి ముందే తెలిసినట్టుంది. అందుకే వీడియో స్టార్టింగ్ లోనే ఇన్ కేస్ నువ్వు ఈ వీడియోని చూస్తానంటే నేను ఈ పాటికి ప్రాణాలతో ఉండకపోవచ్చు అని చెప్పే స్టార్ట్ చేస్తాడు. దాంట్లో కొన్ని మంచి విషయాలు చెప్పి ఇక నుంచి మేమిద్దరం నీ లైఫ్ లో ఉండం కాబట్టి నిన్ను నువ్వే పెంచుకోవాలా, ఇక నుంచి నిన్ను నువ్వే చూసుకోవాలని చెప్పి కొంచెం ఎమోషనల్ అయిపోయేసరికి తను కూడా ఎమోషనల్ అయిపోతుందో లేదో పక్కన ఉంది కదా ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి తానే సమాధాన పరుస్తుంది. ఓకే ఎట్లో వీళ్ళందరూ ఇక్కడ నుంచి తప్పించుకునేసారు అనుకుంటా అంటే ఇప్పుడే ఒక పెద్ద పంచాయతీ వచ్చి పడుతుంది. ముందు ఒక బ్రిడ్జ్ కూలిపోయి ఉండేసరికి ఇంకెట్లా వెళ్ళేది అని ఆలోచిస్తుంటే అప్పుడే మన హీరో కేబుల్ లిఫ్ట్ అని చెప్పేసరికి దాంట్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మన హీరో ఆ జోకర్ గాడు ఓ దాంట్లో అయితే మన మోమో అలాగే ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఇంకొక దాంట్లో వస్తుంటారు. ఇంకా కాస్త దూరం వెళ్తే చాలన్నమాట ఈజీగా వాళ్ళకి నుంచి తప్పించుకునేయచ్చు. బట్ మరీ ఇంత ఈజీగా ఉంటే ఇంకా ఇది సినిమా ఎందుకు అవుతుంది చెప్పండి. కరెక్ట్ గా లాస్ట్ స్టాప్ దగ్గర ఆ క్రియేచర్ వీళ్ళ కోసం వెయిట్ చేసా ఉంటే ఈ జోకర్ గాడు నిజంగానే వాడు జోకర్ అని చెప్పి ప్రూవ్ చేసుకునేందుకు ఆ గన్ ఎత్తుకొని షూట్ చేద్దాం అనుకుంటే రే అది నార్మల్ గన్ కాదురా షార్ట్ గన్ రా, ఇక్కడ నుంచి షూట్ చేసి ఎందుకు పనికిరాదురా అంటాడు. మరేం చేయాలని అడిగితే ఫస్ట్ ఆ స్టాప్ వస్తుంది కదా దాంట్లో దూకారని చెప్పేసరికి కరెక్ట్ గా స్టాప్ వస్తుందో లేదో వాడు దూకేస్తాడు. కానీ మన హీరో మాత్రం అట్లే వెళ్తాంటే వెనకాల మన మోమో ఆ అమ్మాయి వస్తుంది కదా కరెక్ట్ గా స్టాప్ వచ్చేసరికి ఆ అమ్మాయి దూకేస్తుంది. కానీ మన మోమో మాత్రం భయపడుకొని దూకదు. మనోడు తన కోసం ఇంకొక లిఫ్ట్ లోకి దూకేసి మోమో దూకే ఇక నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి పిలుస్తుంటే తను ఇంకా అదే భయంతో ఈసారి కూడా దూకదనమాట. తను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతుంది అర్థం చేసుకున్న మన హీరో ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ గన్ ఎత్తుకుని ఆ తిరుగుతా ఉంటుంది కదా కరెక్ట్ గా ఆ వైర్ మీదే గట్టిగా గుచ్చేసరికి అది స్టక్ అయిపోవడం వల్ల ఆ లిఫ్ట్ ఆగిపోతుంది. అమ్మయ్య బతికిపోయిందిరా అనుకుంటే ఇంత హైట్ ఎక్కి వచ్చిన దానికి జస్ట్ ఆ 2 లిఫ్ట్లు దాటి రాలేదా. ఎస్ ఆ 2 లిఫ్ట్లు దాటేసి కరెక్ట్ గా మన హీరోయిన్ మీదే మన మోమో మీదే దూకేసరికి తను అక్కడి నుంచి కింద పడిపోతుందో లేదో ఆ క్రియేచర్ కూడా అట్లే కింద పడిపోతుంది. నేను ఇంకా కింద ఫ్లాట్ సర్ఫేస్ ఏమో అనుకుంటే బట్ కింద ఒక అడవే ఉంది. దాంట్లో మనోళ్ళు వెతుక్కుంటా వెళ్తాంటే అప్పుడే ఆ చెట్ల దగ్గర ఆకుల దగ్గర అంతా రక్తంగా కనిపించేసరికి తను ఇక్కడే ఎక్కడో ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటారు. సో తన్ని కాపాడేందుకు లోపలికి వెళ్ళి వెతుకుదామని చెప్తాంటే ఈ జోకర్ గాడు ఉన్నాడు కదా కరెక్ట్ గా వాడు బుద్ధిని చూపించేస్తాడు. బ్రో తను అంత హైట్ నుంచి కింద పడింది కదా ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మన టైం వేస్ట్ చేసుకుని తన్ని వెతికేది ఎందుకు, కనీసం మనమైనా ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు ట్రై చేద్దాం పదా అంటే రే గమ్మున ఉండు లేకుంటే కొట్టేస్తారా అని చెప్తే వాడు సైలెంట్ గా ఉంటాడు. బట్ మనోళ్ళు కొంచెం డీవియేట్ అయిన టైం చూసి టక్కని గన్ను పిక్కునేసి మీరు వస్తే రండా రాకపోతే పోండా బట్ నాకు ఆ ఫ్లాష్ లైట్ మాత్రం ఇచ్చేయండి అని చెప్పేసరికి వీడు ఏ మాత్రం సర్వైవ్ అవుతాడో చూద్దాంలే అని చెప్పి మనోడు కావాలనే పారేసి వెళ్ళిపోతాడు. ఇంకా మనోళ్ళు వెళ్తా ఉంటే వెళ్లే కొద్దీ చీకటి పడతా ఉంటుంది. బట్ వెళ్లేదారంతా అక్కడక్కడ రక్తం కనిపించేసరికి యాక్చువల్లీ దాన్ని ఫాలో చేసుకుని మనోళ్ళు మోమో దగ్గరికే వెళ్తున్నారు. ఆల్సో వీళ్ళ వాసన అది పసి కట్టకూడదు అని చెప్పి వాళ్ళంతా బురద పూసుకొని వెళ్తాంటే అప్పటికే నైట్ అయిపోయేసరికి అట్లే మన మోమోని చూసుకుంటే నాట్ బ్యాడ్ తనకేం కాలేదనమాట. ఇప్పుడే కాన్షియస్ లోకే వస్తుంది. బట్ పక్కనే ఆ క్రియేచర్ కూడా ఉండేసరికి బిత్తరపోతుంది. బట్ ఆ క్రియేచర్ మన మోమోని చూడలేదనమాట. సో ఆ గ్యాప్ లో నిదానంగా తప్పించుకుందామని చెప్పి ట్రై చేస్తాంటే అదేదో దంతుంటుంది ఆ క్రియేచర్. అది వచ్చి మన మోమోని ముప్పు తిప్పలు పెడతా ఉంటుంది. మేబీ స్టార్టింగ్ సీన్ లో ఆస్టార్ట్ పడినప్పుడు ఒక పెద్ద గుడ్డు ఉంది కదా దాని నుంచి వచ్చిన పిల్ల మాన్స్టర్ ఏమో ఇది. దాన్ని చూసేసిన మనోళ్ళు వదిలితే ఆ పిల్ల మాన్స్టరే మన మోమోని సతాయిచి చంపేస్తుందేమో అని చెప్పి దూరంలో మనోడు ఫోన్ పెట్టేసి దానికి అలారం సెట్ చేసేసరికి ఆ సౌండ్ కి ఆ పెద్ద మాన్స్టర్ ఉంది కదా క్రియేచర్ అది ఆ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్ లో మన హీరో ఆ ప్లేస్ కి వచ్చేసి లిటరలీ క్రికెట్ బాల్ కొట్టినట్టు ఆ పిల్ల మాన్స్టర్ కి ఒక్కడిచ్చేసరికి అది ఎగిరిపోయి పడుతుందో లేదో ఆ గ్యాప్ లో మన మోమోని కాపాడేస్తారు. లాస్ట్ లో ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ కింద పడిపోయింది కదా ఆ పిల్ల క్రియేచర్ దాన్ని కూడా పార్సల్ కట్టేసి బ్యాగ్ లో వేసుకునేస్తాడు. కొంపదీసి దాన్ని కూడా తినేస్తారా అనేది తెలియదు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ పెద్ద క్రియేచర్ గుర్రైపోయింది అని చెప్పి రియలైజ్ అయిపోయినట్టుంది. సో మనోళ్ళు ఎక్కడ అని చెప్పి చుట్టూ వెతుకుతా అంటే అప్పుడే దూరంలో ఏదో వెలుతురు కనిపించేసరికి ఖచ్చితంగా అదే మనోళ్ళు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ అది మరెవరో కాదనమాట జోకర్ గాడే. ఏమో తెలివైన లాగా చిమ్మ చీకట్లో టార్చ్ చేసుకుని వెళ్తా ఉంటే అది కరెక్ట్ గా ఎదురు వచ్చేసరికి గన్ను వద్దు ఏమవుతుందని చెప్పి గన్ను పారేసి పరిగెత్తా వెళ్ళి ఆ రాళ్ళ కింద తాక్కునేస్తాడు. అది కూడా ఆపకి
పక్క పక్క చూస్తుంది. దొర ఎక్కడా కనిపించకపోయేసరికి వెళ్ళిపోతుంది. వాడు కూడా అది వెళ్ళిపోయింది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ టార్చ్ చేసుకుని వెళ్తాంటే ఒక్కసారిగా అటాక్ చేసి నీటిలో కుక్కే చంపేస్తుంది. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఏదో ఒక సేఫ్ అయిన ప్లేస్ కే వచ్చేసినట్టున్నారు. కానీ అలా వచ్చిన తర్వాత అక్కడున్న సిలిండర్స్, ఫ్యూయల్, కిరోసిన్ అని చెప్పి అక్కడున్న వాటన్నిటిని ఎత్తుకొచ్చి ఒక ప్లేస్ లో చేరుస్తుంటారు. అప్పుడే మన మోమో నిదానంగా కుంటుకుంటా నడుస్తుంటే టక్కున క్రియేచర్ వచ్చేసి మన మోమోని అంత హైట్ నుంచి కిందకి తోయేసి తన్ని కోరికి చంపేద్దామని చెప్పి చూస్తుంటే లోపల క్రియేచర్ ఉంది కదా, పిల్ల క్రియేచర్, దాన్ని మనోడు బోన్ లో వేసినట్టున్నాడు. అది దాని భాషలో వచ్చేసరికి పిల్ల లోపల ఉంది అని చెప్పి ఆ క్రియేచర్ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఇంకా ఒక్కసారిగా మనోళ్ళ మీదకి అటాక్ చేసేసరికి మనోడు తెలివిగా ఆ బోన్ లో ఉన్న క్రియేచర్ ని చేతిలో పెట్టుకొని దాన్ని యూజ్ చేసి డిఫెండ్ చేస్తుంటే ఒక స్టేజ్ గా ఆ బోన్ లో ఉన్న క్రియేచర్ బయటకు వచ్చేస్తుంది. వచ్చిన ఆ పిల్ల క్రియేచర్ గుమ్మన ఉండకుండా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఏదో చేస్తుంటే మధ్యలో వెళ్లి నసపెట్టేసరికి ఆ ఫైర్ స్టిక్ నే పారేస్తుంది. ఈ పక్క మనోడి పరిస్థితి కూడా అదే. ఆ పెద్ద క్రియేచర్ మనోడిని తెగ ఇబ్బంది పెడతాంటే కరెక్ట్ టైం కి ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఆ పిల్ల క్రియేచర్ నెత్తి నిప్పులో పారేసేసరికి దాన్ని చూసిన ఆ పెద్ద క్రియేచర్ దాన్ని కాపాడేందుకు అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తానా, తల్లి క్రియేచర్ కన్నా పిల్ల క్రియేచరే ఎక్కువ నసపెట్టి ఉంటుంది కాబట్టి అది చనిపోయినా పర్లేదని అనిపిస్తుంది. బట్ వాళ్ళమ్మ కాపాడేందుకు ట్రై చేస్తుంటే కరెక్ట్ టైంకి ఆ అమ్మాయి దానిపైన ఏదో ఒక బరువు వేసి పరిగెత్తా బయటకు వచ్చేద్దామని ట్రై చేస్తుంటే ఎట్లో ఆ క్రియేచర్ దాని నుంచి బయటకు వచ్చేసి ఆ అమ్మాయినే పట్టేస్తుంది. మధ్యలో ఆ సిలిండర్ దగ్గర అంతా నిప్పు వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా ఆ ప్లేస్ మొత్తం బ్లాస్ట్ అవుతుందో లేదో మనోళ్ళు కూడా ఎగిరి పడతారు. మొత్తానికి ఇప్పుడైనా సచ్చినారా అనుకుంటే అంత పెద్ద బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా తల్లి పిల్ల క్షేమంగా బయటకు వచ్చేసరికి లిటరలీ షాక్. నేనైతే ఏమైనా ఫైర్ ప్రూఫ్ ఆర్మర్ వేసుకుందా ఏమో తెలియదు కానీ మోమో మీదకి వెళ్తాంటే మనోడు దాన్ని డిస్టర్బ్ చేసి మనోడి పక్కన అప్పించుకునేసరికి మనోడి దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా ఎగిరి దూకుతుందో లేదో మనోడు అదేదో షార్ప్ గా పెట్టుకుంటాడు. కరెక్ట్ గా అది దాని గుండెల్లో గుచ్చుకుందో లేకుంటే ఇంకెక్కడన్నా గుచ్చుకుందో తెలియదు కానీ దాని కథ మాత్రం ముగిసిపోతుంది. పాపం చనిపోయిన తల్లి క్రియేచర్ దగ్గర వచ్చి పిల్ల క్రియేచర్ ఏడుస్తుంటే చిన్న పిల్లని కూడా చూడదు ఒక పెద్ద బండరాయి ఎత్తుకుని కొట్టి చంపేస్తుంది. అట్లే సంవత్సరం తర్వాత చూసుకుంటే ఈ రోజే మోమో బర్త్డే కాబోలు. అందుకే మనోడు కేక్ అంతా తెప్పించి తన దగ్గర కట్ చేపిస్తుంటాడు. లిటరలీ మనోడు తనకు ఒక అన్నయ్య లాగా మారిపోయి తన్ని చూసుకోవడం స్టార్ట్ చేసింటాడు. ఇంకా తను కూడా క్యాండిల్స్ అని ఊపేసి ఏదో కోరిక కోరుకుందామని చెప్పి చూసాంటే అప్పుడే వెనకాల ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి మీద వచ్చి పడుతున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగిచ్చేశారు. పెద్దగా ఏం లేదు, ఇంకో క్రియేచర్స్ ఏమన్నా సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మన భూమి పైకి వచ్చింటాయి అంతే. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.